హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటిల్లు. ఈరోజు చాలా టేస్టీగా ఉండే మినపసున్నె వంటలని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా అయితే మనకి పొట్టు లేకుండా మినపప్పు తీసుకొని చేసుకుంటాం కదా, కానీ నేను ఇక్కడ పొట్టుతో యూస్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం హెల్దీ కాబట్టి. సో ఇలా 1.5 కప్పు నేను మినపప్పు తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాను. తర్వాత కొద్దిగా బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఫ్రై అవుతున్న కొద్దీ మనకి మంచి అరోమా అన్నది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం 1 కప్పు షుగర్ వేసుకోవాలి. నేను ఇలా క్రిస్టల్గా ఉన్న షుగర్ తీసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే కనుక పౌడర్ షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 3/4 కప్పు గీ తీసుకొని ఈ నెయ్యిని బాగా మరగబెట్టుకోవాలి. సో ఇలా బాగా మరిగించుకున్న తర్వాత కొద్దిగా వేసుకోవాలి నెయ్యి. సో ఆ షుగర్ పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మనకి ఇంకా మంచి స్మెల్ అన్నది వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ సున్నుండలకి కొద్ది నెయ్యి ఎక్కువే పడుతుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉండలు చేసేసుకుందాం. ఇలా ఉండలు చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ సున్నుండలు. చాలా టేస్టీగా హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో